వెహికల్ అప్పుడు చూడు మారిందా కాదు కాదు అసలు మొత్తం పోవాలి ఎలా పోయింది. ఏంటిది వాయిస్ పోయిందా? పోయింది పోయింది. టీకే 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 టీకే. సరే ఈడేవాడు గ్రూప్ లో మెసేజ్ పెడతాడు బాట్ గడు ఆడే రాకుండా ఏంటి సెలవు ఇవ్వాలా? లంచ్ బ్రేకా? లంచ్ బ్రేక్. ముందు స్టార్ట్ చేద్దాం మన ఆన్లైన్ కొన్ని ఉన్న కొన్ని పిలుస్తాం. హై తాచి ఏరా ఎందుకు తీస్తావురా మైకోని శుభ్రంగా మాట్లాడుతుంటే? హలో బాయ్, తమిళ్ నయ్యి తమిళ్ తెలియదు, తెలుగు తెలుగు. సేపు లాగొద్దు మనకి. ఓకే బ్రో. Free Fire India is set. హలో హలో చెప్పు బ్రో. స్పైడీ హలో. ఇచ్చావా? నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో. సెలవు ఈరోజు? ప్రతి సాటర్డే సెలవేగా మమ్మీ. చేయా ఓకే. సాటర్డే సెలవు పెట్టి సాటర్డే సండే 2 రోజులు గేమ్ ఆడాల్సిందే. ఎంజాయ్. ఏంటి నిన్న వస్తాం అనుకున్నా నాన్నలకి వచ్చావా? రాలా. సిచ్యువేషన్ హ్యాస్ బీన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. బయటికి అయితే వెళ్ళొచ్చా? బయటికి అయితే వెళ్ళొచ్చా? బయటికి ఎక్కడికి వెళ్ళాం? గణేష్ ఓ దట్టా. అయిపోతున్నావు. ఫుల్ ఫైటింగ్ జరుగుతుంది. ఎంత ఏం శక్తి భారీ ఈడు అసలు ఏం షాట్ కొట్టాడు పిల్ల. దెబ్బకి లేచిపోయా. జంప్ రాకుండా రవే రవే ఫుల్ డ్యామేజ్ ఆడు. ఇంకోటి లేదండి అది గాల్లో కొట్టు తడేనంది. వెహికల్ పెట్టు. రివే కొట్టమంటే ఈ టోకెన్స్ లేపరా బాబు వెళ్ళి నువ్వు.
అసలు అరే బాబు వెళ్ళి టోకెన్స్ లేపు మనోళ్ళు లేపాడు వెళ్ళు. వీడు పిచ్చిలన్నీ వాడు మెల్లి ఉన్నాడు, టోకెన్స్ కూడా లేపు. అన్ని మంచి మాటలు వద్దలే. అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు నువ్వు, అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. ఆడికి 20 కూడా ఇవ్వమాకండి వేస్ట్. ఆడే కదా టోకన్లు ఇచ్చాడు, లేకపోతే నీకు అసలు రవే వచ్చేదే కాదు. ఆడు కాదు ఇచ్చింది, మామూలు ఇచ్చాడు టోకెన్స్. మనోడు ఇచ్చిన ఒకటే బ్రో. అది ఎవరిస్తే ఏంటి చెప్పు. రెస్పెక్ట్ ఎవరి ప్లేయర్ నీకు ఒకరిని పరిచయం చేస్తే చచ్చిపోతావు కదా నువ్వు. అప్పుడు ఎవరు ఉన్నాడుగా బాయ్ గడగడలాడిచ్చే బాయా. అదే బాయ్ మాటలు ఇంటి అయిపోతాడు కూడా ఇంకా. నీవు వేరే నన్నేంటి స్టోరీ అదే రీల్ పెట్టాడా ఆడే. అంటే నేను కాలేజీలో పెద్ద స్టంట్ అయిందిలే, అనవసరంగా కాలేజీకి వెళ్ళా అనిపించింది. కాలేజీ మానేద్దాం అనుకున్నా, అంత అయిపోయింది నిన్న అసలు మామూలుగా నేనైతే కాలేజీ మానేద్దాం అనుకున్నా. చిప్పులు ఉన్నాయి ఇక కావాలా? 2 చెప్పులు 3 చెప్పులు ఉంటాయి మీ దగ్గర. 3 నాయ సాంబెట్లు ఎరుకుందాం పెట్టించే నాయ. ఇదిగో బ్రో ఇక్కడ పడేసి చూడు. చెప్పంట చెప్పు. ఆడు తీసుకుంటాడు ఆగు. చెప్పరా నిన్న ఏం జరిగింది? నిన్న హాఫ్ బిల్ నాకు వెళ్ళే చిన్నగా లేచా, తర్వాత గుర్తుకొచ్చింది సైకిల్ బాగాలేదని. సర్లే అని చెప్పి గబా ఫాస్ట్గా సైకిల్ షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకున్నా. ఈలోపు టైం అయిపోతుంది, చేయను అన్న వద్దులన్న సాయంత్రం వస్తా అని చెప్పా. మళ్ళీ అడిగి రిపేర్ చేస్తుండే చెయ్యను, సర్లే అని చెప్పి అలాగే తొక్కుంటే వెళ్ళిపోతుంది. టైం చూసుకుని 1 నిమిషం ఉంది కరెక్ట్గా టైం అయిపోయింది. సర్లే డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పి రానిచ్చారు. సర్లే అని రానిచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత అప్పుడు టైం అయిపోయింది. ఇంకేమైంది అనుకున్నా, నేను బ్యాగ్ పెట్టేసి ఒక బుక్ పట్టుకుని ఫాస్ట్గా వెళ్ళా. వేరే షార్ట్ కట్ నుంచి అంత ఫాస్ట్గా వెళ్తే మేడం 2 minutes లేట్ అయింది. అప్పటికి మేడం ఎవరు రానిచ్చారు, పర్మిషన్ స్లిప్ తీసుకురాకుండా అన్నారు. ఏం మాట్లాడారు, సరే రా అన్నారు లోపలికి. సర్లే అని చెప్పి ఫస్ట్ పీరియడ్ అయిపోయింది. సెకండ్ పీరియడ్ ఏమో అకౌంట్స్ పీరియడ్ కూడా అయిపోయింది. థర్డ్ పీరియడ్ ఏమో సబ్జెక్టు బిజినెస్ లా. 4 పీరియడ్ లంచ్ బ్రేక్. థర్డ్ పీరియడ్లోనే జరిగింది మొత్తం. మేడం పేపర్లు ఇచ్చారు. వాళ్ళు వచ్చినాయి 100కి. అది వేరేది పెట్టా 2 పెట్టా. లాస్ట్ టాపర్ నువ్వే అని చెప్పి ఏదన్నా పోయారా? పెద్ద స్టాండ్ నేనైతే చెప్పు. ఇది ఆడడం వాళ్ళకైతే 12 రావడం ఒక లెక్క. ఇది 12 రాకుండా మళ్ళీ ఏమైంది చెప్పు ఏమైందా? 12 వచ్చిన తర్వాత ఇంకా సర్లే అని చెప్పి నేను చూసుకున్నా, లెక్కేసుకున్నా పాస్ అవడానికి ఎన్ని కావాలని. అలా ఇంకా బాగా రాయాలి అని అలా అనుకున్నా. మా ఫ్రెండ్ ఏమో పేపర్లు మా ఫ్రెండ్ ఏమో ఇంకోటికి 41 వచ్చినాయి. నేనే నువ్వే నాకు ఇవ్వాలి. అయితే నువ్వు అక్కడ కొట్టేసాడు, ఇంకోటి వచ్చాను కొట్టేశాడు. జరుగుతుంది
నీకు 12 వచ్చింది, ఎన్ని మార్కులు అదే లెక్కేసుకుంటాం పేపర్ పెట్టింది. ఇంకా లెక్కేసుకున్నా 12 వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ మిడ్లో ఇన్ని రావాలి, సెమిస్టర్లో ఇంకేం తెచ్చుకుంటే సరిపోద్దులే అనుకున్నా, ఏది మామూలుగా పాస్ అవడానికి. అయితే ఇంకా తర్వాత మా ఫ్రెండ్ ఇంకోటి ఉంటాడు చూడు, జయకరణ్ అని ఒకడు ఉంటాడు. ఆడేమో ఇంకోటి ఉంటాడు, ఆడికి 41 వస్తే 41 47 చేసా అని చెప్పాడు. నేను నమ్మలా. అయితే ఆడ పేపర్ చూసా 1 అని 7 చేసినట్టు 7 చేసాడు. నాకు రెడ్ పెన్ ఇచ్చి నువ్వు చేసుకోరా అన్నాడు. దిద్దుకోరా అన్నాడు. లేదు అయితే మా సిఆర్ చూసాడు, 1 అని 4 చేసా. 1 అని 4 చేసావా? 1 అని 4 అయితే 40 అయినప్పుడు మా సిఆర్ గారికి చెప్పేశాడు. అయ్యా మేడం చెప్పేశాడు. మేడం గారు జేపీ ఉన్నాడు కదా, ఫస్ట్ ఏమో గర్ల్స్ సిఆర్ చెప్పాడు. ఫుల్ డ్యామేజ్, పైకి రా, ఒక షాట్ కొట్టి అయిపోతాడు. నా పని చేసేస్తున్నాడు, పైనుంచి దూకు. ఎల్లు అయిపోయింది, చెప్పే కదా. బ్యాగ్ కట్ అన్నయ్యా. మా సిఆర్ కుళ్ళు వచ్చేసింది, 9 వచ్చినాయి. హలో హలో, గర్ల్స్ ఇయర్ చెప్పాడు ఫస్ట్. గర్ల్స్ సిఆర్ మేడం చెప్పేసింది. మేడం ఎవరమ్మా 56 అన్నది. నేను రాకీ బాయ్ బ్రో స్టార్ట్ చేయ బ్రో. ఒక నిమిషం చెయ్యరా, వాళ్ళ లంచ్ టైం అయిపోతే వాళ్ళ ఆడత కష్టం అయిపోతే. ఎవరు రావట్లేదు. చెప్పు ఇక అసలు నువ్వేం చేసావు ఎగ్జామ్ పేపర్స్ ఆడుకుంటున్నారు ఇక అంతే. అంతే సంగతి. Free Fire India is set in a virtual world. It's not ఇలా జరిగిద్దని చెప్పి నేను వద్దన్నా. అయ్యా కావాలని చెప్పాడు అయ్యా సిఆర్ గారు. అసలు మేడం చూడలే, ఎవరు చూడలా. అలా జరుగుతుందని నేను ఎప్పుడు చేయనయ్యా. నేను చేసిన ఫ్రెండ్స్ అలా జరుగుతుంది అని చెప్పి నేను అప్పటి నుంచి ఏం చేయకూడదు అనుకున్నా. అసలు నాకు అలా ఆలోచనే రాలేదయ్యా. నేను చెప్పేది ఒక రోజు నేను పెళ్లికి వెళ్ళా పొద్దున్నే. 9 నుంచి 11 దాకా క్లాస్. నేను కరెక్ట్ గా 9:50 వచ్చా. చెప్పు అని చెప్పి వేరే కూడా ఆడేమనలేదు, పట్టేసుకొని క్లాస్ కి ఆడు చేసాడు, ఆడు బతికిపోయాడు. నేను అప్పుడు గట్టి ఫిక్స్ అయిపోయాను ఇంకోసారి చేయకూడదులండి అని. నువ్వు ఆ తప్ప చేసావు కరెక్ట్ గా. ఏం అసలు నాకు అలా ఆలోచన రాలేదు. ఈడేమో నా మీద కోపంతో కదా నాకు చెప్పాడు చూడు, ఆడి మీద కోపంతో మేడం చెప్పేశాడు. ఏమని? మేడం జేపీ పేపర్ ఆడు తీసుకుని దిద్దాడు అని చెప్పాడు. అయ్యా అయితే నువ్వు బతికేసావా? నేను బతుకుతానా? వెళ్ళి కాదు మేడం నేను రాసుకున్నా చెప్పావా? అది ఎవరు నమ్మట్లేదు అయ్యా, సిఆర్ మాటే నమ్ముతున్నారు. నిజం చెప్తాను పాడలో. ఇంకా మీరు ఫస్ట్ బయటికి వెళ్ళండి అన్నాడు అంద మేడం. ఇద్దరినియా? నువ్వు చేసావంటే ఎవరు నమ్మలేదు ఇంకెందుకు చెప్పాను చెప్పుకోలే. నాకు రావబడ్డా తొందర లోవాలి.
వచ్చేస్తున్నాడు కూడా ఎనిమి వచ్చి గ్లోవలేరా సామి, అందుకే అన్నది నిన్ను గ్లోవలేరా అని. ఇచ్చాను నేనేమన్నా ఏమంటే ఎందుకంటే ఆడు రీనేస్ కదా అని బయటికి వెళ్తే ఆడుకుంటే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయాలి. బ్రో రెడీ కొట్టు బ్రో. నేను ఆడండి బ్రో. సరే అయితే బాయ్ బ్రో. స్టార్ట్ చేయి చేయరా స్టోరీ మిస్ అయిపోతా లంచ్ అయిపోతే. అయితే ఇంకా మేడం బయట నుంచే ఉంది. ఇంక బయటకు వచ్చిన తర్వాత ఈడ అరే ఈడేగా Free Fire ఈడే India is ఎందుకు చెప్పింది కూడా వచ్చావు అన్నాడా? కాదు ఆడేమో అరే ప్లీజ్ రా నన్ను ఎరికి మాకురా ప్లీజ్ రా ఫస్ట్ టైం రా అని ఎడుతున్నాడు అయ్యాడు. సర్లే ఫోన్ వదిలేసా కదా అన్న నీ పని చెప్పేస్తా. సిఆర్ గాడు నన్ను అక్కడ నాకు తోడు నిన్ను ఉంచాలని చెప్పి ఆడ చేశాడు. నాకు తోడు నిన్ను ఉంచుదామని అన్న. ఆడేమో అరే ప్లీజ్ రా చెప్పమాగరా అంటున్నాడు. అన్న అరే నేను అటు చెప్పే రకంలా కనబడుతున్నానారా అన్న. లేదులేరా కానీ చెప్తున్నాను రా మామూలుగా ప్లీజ్ రా చెప్పమాగరా అంటున్నాడు. సర్లే అన్న ఇంక మేడం బయటకు వచ్చిన తర్వాత సిఆర్ కూడా వచ్చి నాకు చెప్తున్నాడు అరే వెళ్ళి మేడం రిక్వెస్ట్ చేసుకోరా మేడం ప్లీజ్ మేడం ఫస్ట్ లాస్ట్ ఛాన్స్ మేడం ఇంకోసారి అటు చేయనని చెప్పరా అని అంటున్నాడు. సిఆర్ గారు నాకు వచ్చి నాకు బీబీ వచ్చేసింది. మరి నేను చెప్పను రా అవసరం అయితే కాలేజీ మానేస్తా అని చెప్పా. మళ్ళీ ఆడొచ్చి చెప్తున్నాడు నాకు అరే చెప్పరా మేడంకి వెళ్ళి మేడం సారీ మేడం ప్లీజ్ మేడం అని చెప్పరా అని చెప్తున్నాడు. అది చెప్పరా సారీ అని చెప్పరా అంటున్నాడు ఆడొచ్చి. నేను అరే అవసరం నేను కాలేజీ మానేస్తా కానీ అటు చేయనురా అన్న. ఆడేమో ఏమో ప్లీజ్ వెళ్ళి మేడం రిక్వెస్ట్ చేసుకుంటా అని అడుగుతున్నాడు. నన్ను రిక్వెస్ట్ చేయమంటున్నాడు. ఓకే నిన్ను రిక్వెస్ట్ చేయమంటున్నాడా? మేడం వెళ్ళి చెప్పండి అడగరా అని చెప్తున్నాడు. నేను అరే అవసరం నేను మానేస్తా కానీ కాలేజీ నేను మానేస్తాను రా బాబు కాలేజీ నేను జాయిన్ అవ్వను నేను చదవనేగా అని చెప్తున్నానయ్యా. ఓపీ ఫుల్ కిల్ చేయి కొట్టు పిల్ల వేసిపోతున్నాడు. ఒక్కడ మీ వల్ల నువ్వు బాగా ఆడేస్తున్నావుగా మైనస్ పడుతున్నా. మీ ఇద్దరు 2 కిలోలు కొట్టాం. ఏం ఆడో పెట్టు. Free Fire India is set in a చేసుకొని virtual అంటున్నాడు. world. నేను అవసరం కాలేజ్ మానేస్తా కానీ అడగండి. ఇంకా నా పక్కన వెళ్ళి మేడం అడుగుతున్నాడు. సర్లే ఆడుకోవాలని చెప్పి వెళ్ళా. మేడం లేదయ్యా ఇక హెచ్ఓడి దగ్గర తీసుకెళ్ళింది. హెచ్ఓడి పేపర్ మీ దగ్గర పెట్టుకోండి మేడం వైస్ ప్రిన్సిపల్ ఫాదర్కి చెప్పేసి ఉంది. మేడం ప్లీజ్ మేడం వద్దు మేడం అంటున్నా. నెక్స్ట్ అలా చేయండి మేడం అంటున్నా. మేడం పేపర్ మాకు ఇచ్చారు కదా నేను ఇంకా ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పి అట్లా చేశాను అన్న. అదేమో నమ్మట్లేదు. ఇక ఇంకేమి సర్లే అని చెప్పి నేను ఇంక వదిలేసా. ఇంకా మేడం వైస్ ఫాదర్ లేడు ప్రిన్సిపల్ ఫాదర్. సర్లే అని చెప్పి వైస్ ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్ళారు. వైస్ ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్ళి మేడం ఏంటమ్మా చిన్నపిల్లలాగా పేరెంట్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించినట్టు ఇలా చేసావు నువ్వు అంటాను. నేను ఇంకేం మాట్లాడలా. సారీ మేడం నెక్స్ట్ టైం వచ్చాను అన్నా. సర్లే మీ ఇద్దరు ముందే మీ ఐడి కార్డులు ఇవ్వండి అంది. నా ఐడి కార్డు ఇచ్చా. ఆన్ని కూడా ఇమ్మంది పర్మిషన్ స్లిప్ వేస్తుంది ఐడి కార్డు లేనందుకు. అయితే మేడం నేను అన్నా మేడం నేను చేయలేదు మేడం మొత్తం నేనే చేశాను మేడం అన్నా. మరి ఎందుకు అతను పిలిచారు అంది. సిఆర్ అతని పేరు చెప్పాను మేడం అందుకే మేడం పంపించారు అతన్ని అన్నా.